హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు గాడిద జోస్యం. సువర్ణా నది తీరాన ఒక గ్రామంలో ఒక జ్యోతిష్కుడుండేవాడు. ఆయన పంచాంగాలు గుణించడంలో ఆ చుట్టుపక్కల మిగిలిన సిద్ధాంతుల కన్నా చాలా గొప్పవాడని పేరు వచ్చింది. తరువాత జాతకాలు రాయటంలో అంతటివాడు లేడని ఆయనను అనసాగారు. సిద్ధాంతి గారి ఖ్యాతి క్రమంగా రాజధాని పాకింది. అక్కడ ఉండే రాజోద్యోగులంతా కలిసి ఆయనను రాజధానికి రప్పించారు. కొద్ది కాలంలోనే సిద్ధాంతి గారికి రాజాశ్రయం కూడా దొరికింది. ఆయన చెప్పిన జోస్యానికి తిరుగు ఉండేది కాదు. క్రమంగా సిద్ధాంతి గారు అధికారుల అనుగ్రహము, బోలెడంత డబ్బు సంపాదించుకొని నదీ తీరాన తన స్వగృహంలో అనేక వందల ఎకరాల భూమికి హక్కుదారుడయ్యాడు. పంటలొచ్చే తరుణంలో మాత్రం సిద్ధాంతి గారు స్వగ్రామానికి వెళ్ళి చేలు కోయించి, కుప్పలు వేయించి, నూర్పిళ్ళు చేయించి, ధాన్యం కొట్లలో వేయించి దాని అమ్మకానికి ఏర్పాట్లు పూర్తి చేసుకొని రాజధానికి తిరిగిపోతుండేవాడు. ఒక ఏడు ఆయన ఈ విధంగానే తన గ్రామానికి వెళ్ళాడు. కుప్పలన్నీ నూర్చి ధాన్యమంతా పొలాల్లోనే రాసిపోశారు. మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక కునుకు తీసి లేచి సిద్ధాంతి గారు చల్లగాలికి వసారాలో వచ్చి కూర్చున్నారు. ఆ సమయానికి ఊరి చాకలి ఉతికిన బట్టలు గాడిద పైన వేసుకొని ఇంటికి పోతూ సిద్ధాంతి గారిని చూసి ఆగి, "ఏం బాబు, ధాన్యమంతా పొలంలోనే ఉన్నట్లుంది, త్వరగా ఇల్లు చేర్పించండి, ఇంకా చూస్తారేం" అన్నాడు. "చేర్పిస్తాను, ఇప్పుడే తొందర వచ్చిందిరా" అన్నాడు సిద్ధాంతి గారు. "తొందర కాకేమండి, ఇంకో గంటలో భయంకరమైన తుఫాను ముంచుకొస్తుంటేను" అన్నాడు చాకలి ఆదుర్దాగా. సిద్ధాంతి గారు నవ్వి, "నీ జోస్యం అఘోరించినట్లే ఉంది. ఈ కార్తీలో వానలు ఉండవు గదా, తుఫాను రావడమేమిటి? ఆకాశం చూడు ఎంత నిర్మలంగా ఉందో, ఎక్కడా ఒక మబ్బు తునక లేదు. మందమారుతం వీస్తున్నది. తెలిసి తెలియని విషయాలు పెద్దలతో ఎన్నడూ చెప్పకు" అన్నాడు. "మీ మంచి కోరే చెబుతున్నాను బాబు. కార్తీల సంగతి నేనెరుగను కానీ ఇంకో 2 గడియలలో తుఫాను రావటం మటుకు నిజం. వెంటనే బళ్ళను పొలానికి తోలించి ఒక గింజ దిగబడకుండా ధాన్యమంతా ఇంటికి పప్పించుకోండి. లేకపోతే బంగారం లాంటి పంట నిష్కారణంగా పాడైపోతుంది" అంటూ చాకలి తన గాడిదను అదిలించి తన దారిన ముందుకు సాగిపోయాడు. సిద్ధాంతి గారు వాడి అమాయకత్వానికి నవ్వుకుంటూ మళ్ళీ ఒకసారి ఆకాశాన్ని కలయజూశాడు. పడమటగా చిటికెన వేలంత మబ్బు ఒకటి కనిపించింది. మరి కాసేపటికల్లా అడవి ఏనుగుల మందలాగా కారు మేఘాలు వాయు వేగంతో అన్ని వైపుల నుంచి వచ్చి కమ్ముకున్నాయి. సూర్యుడు ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. ప్రపంచం చీకటి పడ్డట్లయింది పోయింది. పెద్ద పెద్ద మాన్లను కూకటి వేళ్లతో సహా పెకిలించగల హోరు గాలి సాగింది. ఆకాశాన ఉరుములు మెరుపులు సాగి వాన ఆరంభమయ్యింది. సిద్ధాంతి గారికి ఏం చెయ్యాలో తోచలేదు. చాకలి చెప్పినప్పుడే ధాన్యం చేరవేసుకొని ఉంటే ఏమీ నష్టం ఉండేది కాదు. కానీ పంచాంగం ప్రకారం ఈ సమయంలో వానలుండటానికి వీలు లేదు గనుక సిద్ధాంతి గారు చాకలి మాటలు లక్ష్య పెట్టలేదు. అన్నట్లు ఈ తుఫాను వస్తుందని చాకలికి గంట కిందట ఎలా తెలిసింది అని సిద్ధాంతి గారు ఆశ్చర్యపడ్డారు. తుఫాను కాస్త తగ్గగానే ఆయన చాకలి ఇంటికి పరిగెత్తుకెళ్ళి, "ఒరే చాకలి, నువ్వు చెప్పినట్లే చిత్రంగా వాన వచ్చిందే. నీకు తప్పక జోస్యం తెలిసి ఉండాలి. ఎవరి దగ్గర నేర్చుకున్నావురా" అని అడిగాడు. "మరెవరోనా బాబు, నా గాడిదే నాకు జోస్యం చెబుతుంది. దాని ముందు ఏ పంచాంగాలు పనికిరావు. ఇంకో 3-4 గడియల్లో వాన రాబోతుందనగా దాని వెంటిమూదున్న రోమాలన్నీ నిలబడతాయి. అది చెవులు కళ్ళు పైకెత్తి తిప్పి మనకు వినబడని వాన కోసం ఆలకిస్తుంది. తరువాత తోకను ముడిచి అటూ ఇటూ చిందులు తొక్కుతుంది. దాని జోస్యానికి తిరుగులేదు బాబు" అన్నాడు చాకలి. సిద్ధాంతి వెళ్ళిపోతూ, "ఒరే, నీకు పుణ్యం ఉంటుంది. ఇవాళ జరిగిన సంగతి ఎవరికీ చెప్పకు. నా పరువు కాస్త పోతుంది" అని చాకలిని బతిమాలుకున్నాడు. కానీ ఈ సంగతి అందరికీ తెలియనే తెలిసింది. సిద్ధాంతి గారి దగ్గర జరగబోయే విషయాలు తెలుసుకునేవారు క్రమంగా తగ్గిపోయారు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు విలువైన నిధి. దండకారణ్యానికి తూర్పు దిక్కుగా పర్వత సానువుల మధ్యలో ఉన్న చంద్రవరం గ్రామంలో సోముడనే యువకుడు ఉండేవాడు.
తల్లిదండ్రులు మరణించే నాటికి ఒక పాత ఇల్లు, దానిని ఆనుకొని కొంత పంట పొలము మిగిలాయి వాడికి. స్వతహాగా బద్ధకస్తుడు కావటంతో పగలంతా రచ్చబండ మీద, గుడి ప్రాంగణంలోనూ గడుపుతూ ఎవరైనా జాలిపడి ఇంత పెడితే తిని రాత్రికి వారింట్లో పడుకొని కాలం గడుపుతుండేవాడు సోముడు. ఒకరోజు రాత్రి సోముడు మంచి నిద్రలో ఉండగా అటక మీద ఎలుకలు చేసిన చప్పుడుకు మెలకువ వచ్చి అటక ఎక్కి చూడగా పాతకాలం నాటి పెట్టె ఒకటి కనిపించింది. దానిని చూడగానే వాడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అంతకాలము దానిని గమనించనందుకు తనను తాను నిందించుకుంటూ ఎలాగోలా కష్టపడి ఆ పెట్టెను అటక మీద నుంచి కిందికి దించాడు. కానీ దాన్ని తెచ్చి చూశాక అందులో కనిపించిన పనికిరాని పాత సామాన్లు వాడికి అంతులేని నిరాశను కలిగించాయి. నిద్రాభంగం చేసిన ఎలుకల్ని తిట్టుకుంటూ అన్యమస్కంగా ఒక్కొక్క వస్తువును తీసి బయట పెట్టి వాడికి పెట్టె అడుగున ఒక తాళపత్రం కనిపించింది. ఆ తాళపత్రంలో ఉన్న విషయాన్ని ఆకలింపు చేసుకున్న వాడికి అంతులేని ఆనందం కలిగింది. చంద్రవరం గ్రామానికి పశ్చిమ దిశగా ఉన్న కొండల మధ్య ఉండే లోయలో ఒక శిథిలాలయంలో గొప్ప నిధి ఉందని వాడికి ఆ పత్రం ద్వారా తెలిసింది. కానీ అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియజేసే వివరాలు ఆ తాళపత్రంలో లేవు. సోములు దిగులు పడకుండా మరునాడు తెల్లవారుజామునే బయలుదేరి ఊరికి పశ్చిమ దిశగా నడిచి ఒక గ్రామం చేరుకున్నాడు. చాలా దూరం నడవటం వలన వాడికి నీరసం ముంచుకొచ్చింది. ఒకరిద్దరు గ్రామస్తులను తినేందుకు ఏమైనా పెట్టమని అడిగాడు. వారు ఊరి పెద్ద భూమయ్యను కలవమని చెప్పారు. సోముడు భూమయ్యను కలుసుకొని తనకింత అన్నం పెట్టమని బ్రతిమాలుకున్నాడు. భూమయ్య వాడిని యగాదిగా చూసి తర్వాత భోజనాలు పెట్టించాడు. షడ్రోసోపేతమైన భోజనాన్ని ఆరగించాక, ఊరు కాని ఊర్లో నా మీద ఇంత దయ చూపించిన మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు అన్నాడు సోముడు. నాకు తెలుసులే, అలా పెరట్లోకి వెళ్ళి పశువుల పాకను శుభ్రంగా ఊడ్చి పశువులను శుభ్రంగా కడిగి కొట్టంలో కట్టేస్తే నా రుణంలో సగం తీరుతుంది అన్నాడు భూమయ్య. ఒక్క క్షణం తెల్లబోయిన భూమయ్య చెప్పిన పనిని పూర్తి చేసేసరికి అలవాటు లేని కారణాన వాడికి ఒళ్ళంతా నొప్పులు పుట్టి భూమయ్య ఇంటి అరుగు మీదే ఒళ్ళెరగకుండా నిద్రపోయాడు. మర్నాడు ఎవరో తట్టి లేపినట్టు అనిపించి లేచి కూర్చున్నాడు సోముడు. చేతి కర్రతో అతడి భుజమంతా పొడుస్తూ, లే బారెడు పొద్దెక్కింది, పశువులను అలా కాపలా కాసేపు అడవిలో తిప్పి తోలుకురా అన్నాడు భూమయ్య. దిక్కులు చూస్తున్న సోముడితో, నా రుణంలో సగం బాకీ అలానే ఉందనే సంగతి మరిచిపోయావా ఏంటి అని హుంకరించాడు భూమయ్య. పశువులను తోలుకొని దాపులనున్న అడవికి వెళ్ళక తప్పలేదు సోముడికి. అలా వారం రోజుల పాటు ఉదయం తిన్న తిండికి సాయంత్రం తిన్న తిండికి మర్నాడు ఉదయం పని చేసినా అతడి బాకీ సగానికి సగం అలానే ఉండిపోతూ వచ్చింది. ఈ వెట్టి చాకిరీ చేయడం కంటే పస్తులుండటమే నయమనిపించి ఒకరోజు ఎవరికీ చెప్పకుండా పశువుల్ని కొట్టంలో కట్టివేశాక ఊరు వదిలి పారిపోయి ఊపిరి పీల్చుకున్నాడు సోముడు. కొంత దూరం నడిచాక వాడికి ఒక సాధువు ఎదురొచ్చాడు. సాధువుకు సాష్టాంగ నమస్కారం చేసి, ఇక్కడెక్కడో ఒక శిథిలాలయం ఉన్నదని విన్నాను, అక్కడికి నాకు దారి చూపించి పుణ్యం ముట్టకట్టుకోండి స్వామి అన్నాడు సోముడు. అందుకు ఆ సాధువు నవ్వి సమాధానం చెప్పకుండా ముందుకు నడిచాడు. మరేం చేస్తే నాకు దారి చూపిస్తారో అదైనా చెప్పండి స్వామి అని బ్రతిమలాడుకున్నాడు సోముడు. తనతో రమ్మని చెప్పి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి అతడు చేయవలసిన పనుల్ని వివరించాడు సాధువు. రోజు చీకటితోనే లేచి ఆశ్రమం శుభ్రం చేయటం, వాగు నుంచి నీరు తెచ్చి ఆశ్రమంలో ఉన్న పాత్రలని నింపటం, అడవి నుంచి తేనె, పళ్ళు, దుంపలు సేకరించటం, సాధువుకు కావలసిన ఇతర ఏర్పాట్లన్నీ చూడటం, ఈ పనులతో సోమునికి క్షణం తీరిక లేకుండా ఉండేది కాదు. సాధువు కూడా అతడి పరిచర్యల వలన సంతోషించినట్లే కనిపించాడు. ఒకరోజు రాత్రి తన కాళ్ళు పడుతూ నిద్రకు జోగుస్తున్న సోముడి తల మీద చేయి వేసి, ఏదో ఆలయానికి దారి అడిగినట్లుగా ఉన్నావు, ఇప్పట్లో అక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదా ఏం అన్నాడు సాధువు. మీరు ఆ మాట ఎప్పుడంటారా అని ఎదురు చూస్తున్నాను స్వామి అన్నాడు సోముడు వినయంగా. ఇంతకు అక్కడికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావో చెప్పనే లేదు నువ్వు అన్నాడు సాధువు. సోముడు గౌక్కుమని, అది పరమ రహస్యం స్వామి అన్నాడు.
నువ్వొక్కడికి నువ్వక్కడికి వెళ్ళాలనుకుంటున్నది నిధి గురించి కాదు కదా అన్నాడు సాధువు కళ్ళు తెరిచి. సోముడు రెండు చేతులు పైకెత్తి, విషయాన్ని మీ వద్ద దాచిపెట్టినందుకు నన్ను మన్నించండి స్వామి. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నది నిధి కోసమే అన్నాడు. గతంలో నీలాగే చాలామంది అక్కడికి వెళ్ళి ఉత్త చేతులతో తిరిగి వచ్చారు నాయనా. నువ్వు అక్కడికి వెళ్ళటం వలన ఏమీ ప్రయోజనం ఉండబోదు అన్నాడు సాధువు సోముడిని జాలిగా చూస్తూ. నేనక్కడికి వెళ్ళి తీరాలి స్వామి. నాకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవాలంటే అదొక్కటే మార్గం అన్నాడు సోముడు. సరే అయితే విను అంటూ శిథిలాలయానికి వెళ్లేందుకు అవసరమైన వివరాలు చెప్పాడు సాధువు. ఆ రాత్రికి ఆశ్రమంలోనే విశ్రమించి మర్నాడు ఉదయాన్నే శిథిలాలయానికి బయలుదేరాడు సోముడు. కొండలు కోనలు దాటి భీకర అరణ్యం గుండా ప్రయాణించి ఎట్టకేలకు పాడుపడిన ఆలయాన్ని చేరుకున్నాడు సోముడు. ఆలయం ప్రాంగణంలో ఉన్న అమ్మవారి విగ్రహం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసిన తర్వాత ఆలయ ప్రాంగణమంతా ఎంత వెతికి చూసినా నిధి ఉన్న జాడ అతడికి తెలియరాలేదు. సాధువు మాటల్ని మననం చేసుకుంటూ ఆ రాత్రికి అక్కడే విశ్రమించాడు సోముడు. మర్నాడు ఉదయం లేచి మరింత శ్రద్ధగా ఆలయపు గోడల మీద ఏమైనా వివరాలు దొరుకుతాయేమోనని కళ్ళలో కళ్ళు పెట్టుకొని మరీ వెతికాడు సోముడు. చివరికి అతడి శ్రమ ఫలించి ఒకచోట రాగి రేకు మీద చెక్కబడి గోడలో తాపడం చేయబడిన పలకం కనిపించింది. ఆతృతగా దాన్ని చదివాడు సోముడు. దాని మీద ఇలా చెక్కబడి ఉంది: ఇప్పుడు నీకు కష్టం విలువ తెలిసింది. దీనికంటే విలువైన నిధి ఎక్కడైనా ఉన్నదని ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. దానిని చూసిన వెంటనే అంతులేని నిరాశ కలిగింది సోముడికి. స్థిమితంగా ఆలోచించగా అందులోని గూఢార్థం అవగతమైంది. వెంటనే వెనుదిరిగి ఊరికి ప్రయాణమయ్యాడు. తరువాత క్రమేణా బద్ధకాన్ని వదుల్చుకొని తండ్రిదండ్రుల నుంచి సంక్రమించిన పంట భూమిని సాగు చేసుకుంటూ సుఖ సంతోషాలతో జీవించసాగాడు సోముడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ బేతాళ కథ. కథ పేరు నిజమైన వేటగాడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి ఇలా సంచరిస్తున్నావో నాకు బోధపడటం లేదు. బహుశా ఎవరికైనా న్యాయం చేయడానికో లేక ఎవరి ప్రాపకం సంపాదించడానికో ఈ పనికి పూనుకున్నావేమో. కానీ ఆ కార్యం నీవు కష్టపడి నెరవేర్చినా వాళ్ళు నీ నిజాయితీని నమ్మకపోవచ్చు. పూర్వం తను దొంగ కాకున్నా ఒట్టి పుణ్యానికి అనుమానించబడ్డ ఒక వేటగాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అని కథ చెప్పసాగాడు. పూర్వం బసవయ్య అనే వేటగాడు అడవి పక్కన ఉన్న కొమ్ముగూడెంలో నివసిస్తుండేవాడు. గూడెం పక్కనున్న అడవిలోని జంతువులు, పక్షులే అతనికి జీవనాధారం. వాటిని పట్టి సమీప గ్రామాల్లో అమ్ముకొని జీవిస్తుండేవాడు. ఒకనాడు ఎప్పటిలాగే అడవిలోకి వెళ్ళేసరికి బాట పక్కన సగం తినేసిన మనిషి శవం కనపడ్డది. దానికి ఇంకాస్త దూరంలో నేల మీద మెరుస్తూ బంగారు గొలుసు కనపడేసరికి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. సంతోషంగా మెడలో వేసుకున్నాడు. తర్వాత ఒక కుందేలును వెంటాడి ఇంటికి తీసుకుపోయాడు. ఒక నెల తరువాత దసరా పండుగ వస్తోంది. ఇంట్లోకి సరుకులు, పిల్లలకు మనకు బట్టలు తీసుకురండి అని భార్య, మన వద్ద దాచిపెట్టిన డబ్బులేం లేవు, ఈ గొలుసు అమ్మి తెస్తాను అని చెప్పి పట్నానికి బయలుదేరాడు. నేరుగా కంసాలి కనకయ్య దుకాణానికి వెళ్ళి గొలుసు చూపించి, దీన్ని తీసుకొని వచ్చినంత డబ్బు ఇవ్వండి అని అడిగాడు. కంసాలి కనకయ్య ఆ గొలుసును చూసి ఆశ్చర్యపోయాడు. ఇది తను చేసిందే. ఏడాది క్రితం దాన్ని మురారికి ఇచ్చాను. నెల నుంచి అతడు కనిపించడం లేదు. ఇతనే గొలుసు కోసం మురారిని చంపి ఉంటాడు అనుకుని వెంటనే భటులకు సైగ చేశాడు. రాజభటులు నగతో సహా బసవయ్యను లాక్కొని వెళ్ళి న్యాయాధికారి ముందు నిలబెట్టారు. ఇంతలో మురారి భార్య కూడా ఏడుస్తూ న్యాయాధికారికి మొరబెట్టుకుంటుంది. అయ్యా, నా భర్త ఇతడే చంపేసి ఉంటాడు. ఇంత ఘాతుకానికి పాల్పడిన ఇతగాడికి మరణదండన విధించి నా గొలుసు నాకు ఇప్పించండి. నా భర్త జ్ఞాపకార్థం దానిని అంటిపెట్టుకుంటాను అని
ఆమె కన్నీళ్లు పెట్టుకొని న్యాయాధికారిని వేడుకుంది. న్యాయాధికారి పేరు ధర్మరాజు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తాడని, న్యాయబద్ధంగా తీర్పు చెబుతాడని తనకు చాలా పేరుంది. తన ఎదుట నిర్భయంగా నిలబడ్డ బసవయ్యతో, "ఈ నగ నీకు ఎక్కడిది? నిజం చెప్పు" అని అడిగాడు న్యాయాధికారి. "అయ్యా, ఉదయమే నేను వేటకు వెళ్తుంటే జంతువులు తినేసిన సగం మనిషి శవం దారి పక్కన కనపడింది. ఆ పక్కనే ఈ గొలుసు పడి ఉంటే తీసుకున్నాను. సొంతదారుకు ఇద్దామన్నా అక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు కుటుంబ అవసరాల కోసం అమ్ముదామని వస్తే భటులు నన్ను పట్టుకొని దొంగ అని మీ ఎదుట నిలబెట్టారు" అన్నాడు బసవయ్య సదురు బెదురు లేకుండా. "నువ్వు అబద్ధం చెబుతున్నావని మురారి భార్య అంటోంది. నువ్వే నగ కోసం మురారిని చంపలేదని నమ్మకమేమిటి" అని అడిగాడు ధర్మరాజు. "అయ్యా, నేను వేటగాడినే కాని దొంగను కాను. నన్ను నమ్మండి. కావాలంటే మీరు పరీక్షించుకోవచ్చు" అన్నాడు బసవయ్య. "ఏం పరీక్ష చేయమంటావు? నీ విలువిద్యా ప్రావీణ్యం ఏపాటిదో చూపిస్తావా" అని అడిగాడు ధర్మరాజు. "నా వెంట అడవికి రండి. జంతువుల్ని నాకు నగ దొరికిన స్థలాన్ని కూడా చూపిస్తాను" అన్నాడు బసవయ్య ధీమాగా. సరేనని న్యాయాధికారి మురారి తమ్ముడిని వెంటబెట్టుకొని వేటగాడితో అడవిలోకి వెళ్ళాడు. బసవయ్యను చూసిన కాకులు కావు కావుమంటూ గోలగోలగా అరవసాగాయి. జింకలు నక్కలు భయంతో అడవిలోకి పరుగులు పెట్టసాగాయి. "నిజమే, నువ్వు వేటగాడివే అని నమ్ముతున్నాను. స్థలం చూపించు" అన్నాడు న్యాయాధికారి. బసవయ్య న్యాయాధికారిని వెంటబెట్టుకుని ఆ స్థలం వద్దకు వెళ్ళి చూపించసాగాడు. ఇంతలో హఠాత్తుగా గాండ్రు గాండ్రుమంటూ పెద్ద పులి అరుపు వినిపించింది. అందులో మనిషిని చంపిన పులి వస్తోంది. కనుకే మాటు వేసి కూర్చుంది మరో మనిషి కోసం. "మీరు చెట్టెక్కండి" అని బసవయ్య గబగబా వాళ్ళను చెట్టెక్కించాడు. తరువాత అతడు కూడా ఆ చెట్టు ఎక్కి బాణం సిద్ధంగా పట్టుకొని కూర్చున్నాడు. కాసేపటికి పులి వాళ్ళ కూర్చున్న చెట్టు కిందికి వచ్చి మనుషుల్ని అందుకోవడం కోసం చెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నించసాగింది. బసవయ్య బాణం సంధించి పులి మీదికి సూటిగా వదిలాడు. డొక్కలో దిగిన బాణంతో పులి పెద్దగా అరుస్తూ కొద్ది దూరం వెళ్ళి నేల మీద పడిపోయింది. తర్వాత చనిపోయింది. అందరూ చెట్టు మీద నుంచి దిగారు. ఇప్పుడు న్యాయాధికారి బసవయ్యను మెచ్చుకోలుగా చూస్తూ, "నువ్వు దొంగవై ఉంటే మమ్మల్ని చంపేసి మా మెల్లో ఉన్న ఈ బంగారాన్ని కూడా తీసుకునేవాడివే. కానీ నువ్వు నిజమైన వేటగాడివి. నిన్ను అనవసరంగా అనుమానించినందుకు బాధపడుతున్నాను. మా ప్రాణాల్ని కూడా రక్షించినందుకు నీకు బహుమతిగా ఈ హారం ఇస్తున్నాను, తీసుకో" అని తన మెల్లో ఉన్న బంగారు గొలుసును వేటగాడి మెడలో వేశాడు. "అయ్యా, మీరు నన్ను వేటగాడని నమ్మినందుకు సంతోషం. కానీ ఈ మాటలు ఇక్కడ కాదు, మీ న్యాయస్థానంలో 10 మంది ముందు చెప్పండి" అని గొలుసు తిరిగి ఇచ్చి వేశాడు బసవయ్య. న్యాయాధికారి అతని తెలివితేటలకు ఆశ్చర్యపడ్డాడు. ఆ విధంగానే తనతో పాటు అతడిని తీసుకువెళ్ళి సభ ఏర్పాటు చేశాడు. "సభికులారా, మీతో పాటు నేను అనవసరంగా ఇతడిని అనుమానించాను. ఇతను సాహసం వల్లనే నేను తిరిగి మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. బసవయ్య నిజమైన వేటగాడు కాకుంటే మేము ఈ పాటికే పులికి ఆహారమై ఉండేవాళ్ళము. బసవయ్యకు మురారి గొలుసు దొరికిందే కానీ మురారిని హత్య చేసి ఆ గొలుసును దొంగలించలేదు" అని న్యాయాధికారి ధర్మరాజు జరిగిన సంఘటనంతా వివరించాడు. ప్రజలు అభినందనపూర్వకంగా చప్పట్లు చరిచారు. తరువాత ధర్మరాజు రాజభటులు తెచ్చిన గొలుసును మురారి భార్య మణెమ్మకు ఇచ్చి వేశాడు. అనంతరం న్యాయాధికారి తన మెడలో గొలుసును తీసి, "మా ప్రాణాలను రక్షించినందుకు బసవయ్యకు ఈ చిన్న బహుమానం ఇస్తున్నాను" అని ప్రకటించి తన మెడలోని హారం తీసి బసవయ్య మెడలో ఊయబోయాడు. "అయ్యా, మన్నించండి. మీ కానుకను తీసుకోలేను. మాకు పండుగ సరుకులు బట్టలు ఇప్పించండి చాలు. గొలుసు మాత్రం వద్దు" అని వేడుకున్నాడు. బసవయ్య మాటలు విని ఏదో అర్థమైనట్లుగా నవ్వి ఏడాదికి సరిపడా సరుకులు, అతని కుటుంబానికి సరిపోయిన బట్టలు పెట్టి గౌరవంగా వీడ్కోలు పలికాడు న్యాయాధికారి. బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, బసవయ్యను న్యాయాధికారి మొదట దొంగగా అనుమానించి అడవిలోకి తీసుకెళ్లాడా? అడవిలో గొలుసు ఇవ్వబోగా వేటగాడు ఎందుకు తీసుకోలేదు? న్యాయస్థానంలోనే ఎందుకు ఇవ్వమన్నాడు? న్యాయస్థానంలో ఇవ్వబోగా వద్దని సరుకులు బట్టలు మాత్రమే ఎందుకు కోరాడు? బంగారం విలువ తెలుకనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ఒక్కలవుతుంది" అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు,
న్యాయాధికారి సభలోనే బసవయ్య తడబడకుండా సమాధానాలు చెప్పిన తీరుకు అతడు వేటగాడని నమ్మాడు. కానీ జనానికి నమ్మకం కలిగించడం కోసం మురారి బావమరిదిని తీసుకొని అడవికి వెళ్ళాడే గాని భయంతో రక్షణ కోసం కాదు. దొంగను అనుమానిస్తే వెళ్ళేవాడే కాదు. అడవిలో హారం ఇవ్వబోగా వద్దన్న బసవయ్య దానిని సభలో ఇమ్మని కోరింది తన నిర్దోషిత్వం నిరూపించుకోవడం కోసమే. అడవిలో గొలుసు తీసుకొని ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోతే జనానికి నిజం తెలియక దొంగలాగే అనుమానిస్తారు. అందుకే సభలో ఇవ్వమని కోరాడు. ఇంకా ఆ పులి సంఘటన న్యాయాధికారిని గాని వేటగాడిని గాని అసలు ఊహించలేదు. తన ప్రాణాల్ని కాపాడనే కృతజ్ఞతతో న్యాయాధికారి హారం ఇద్దామనుకున్నాడు. సభలో హారాన్ని ఇస్తున్నా బసవయ్య వద్దనడానికి కారణం వేటగాడు దాన్ని ఎల్లకాలము ధరించడు. ఏనాటికైనా హారాన్ని అమ్మి కుటుంబ అవసరాలు తీర్చుకోవాల్సిందే. వెంటనే అమ్మితే న్యాయాధికారికి బాధ అనిపించవచ్చు. జనానికి ఈర్ష్య అనుమానం కలగచ్చు. తన కుటుంబం గడపడానికి మాత్రమే సరుకులు కావాలి, బంగారం ఎప్పుడూ కోరుకోలేదు. అందుకే హారం వద్దని సరుకులు వస్త్రాలు మాత్రం ఇప్పించమని అడిగాడు. న్యాయాధికారి మురారి భార్యకు భర్త హారం ఇప్పించి వేటగాడికి కావలసిన వస్తువులు కూడా ఇప్పించి ఇద్దరికీ సరైన న్యాయం చేశాడు అని చెప్పాడు. బేతాళుడికి సరైన సమాధానం లభించడంతో శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పరుసవేది. మొఘల్ చక్రవర్తి జహంగీర్ తన జీవిత చరిత్ర ఈ జహంగీర్లో వరుసవేది గురించి ఒక ఆసక్తికరమైన పిట్ట కథను పేర్కొన్నాడు. ఇనుముతో తయారు చేసిన ఏ వస్తువునైనా వరుసవేదికి తాకిస్తే చాలు ఆ వస్తువు బంగారుగా మారుతుందని నానుడి. దీంతో పరుసవేదిపై కథలు కల్పనలకు అంతే లేకుండా ఉండేది కాదు. పూర్వం దక్షిణ భారతదేశంలో మండు అనే పర్వత ప్రాంతం ఉండేది. ఈ ప్రాంతంలోని ఒక గ్రామంలో కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. ఇతడు నిరుపేద. ప్రతిరోజు ఉదయాన్నే అతడు గొడ్డలి చేత పట్టుకొని చెట్లు నరికేందుకు అడవికి వెళ్ళేవాడు. కలపను పట్టణంలో అమ్మి జీవించేవాడు. ఒకరోజు ఓ చెట్టును నరుకుతుండగా చేతిలోని గొడ్డలి ఒక చిన్న ముక్కకి తగిలి విరిగిపోయింది. వెంటనే గొడ్డలి కొస రంగు మారిపోయింది. కట్టెలు కొట్టేవాడు నిర్ఘాంతపోయాడు. అలాంటి గొడ్డలితో తానిక చెట్టు ఎలా నరకగలడు? అతడు గొడ్డలిని తీసుకొని కంసాలి వద్దకు పరిగెత్తాడు. అన్నా, నాకు ఎలాంటి గొడ్డలిని చేసి ఇచ్చావో చూడు. చిన్న ముక్క తగలగానే ఇది ఎలా అయిపోయిందో చూడు అన్నాడు. గొడ్డలి రంగు చూడగానే కంసాలి కళ్ళు మెరిశాయి. అతడు కట్టెలు కొట్టేవాడి చేతిలోని గొడ్డలిని తీసుకొని పరీక్షగా చూశాడు. అవును తమ్ముడు, గొడ్డలి ఇలా మారినందుకు నాదే తప్పు. ఇనుమును సానబెట్టడంలో ఏదో తప్పు జరిగినట్లుంది అంటూ కంసాలి కట్టెలు కొట్టేవాడికి హామీ ఇచ్చాడు. దిగులు పడవద్దు, నీకు కొత్త గొడ్డలిని చేయిస్తాను అన్నాడు. కంసాలి కట్టెలు కొట్టేవాడు తనకు కొత్త గొడ్డలి వస్తుందని విని సంతోషించాడు. అప్పుడు కంసాలి అడిగాడు, నీ గొడ్డలిని తాకిన వస్తువేదో కాస్త చూపగలవా? దానిని కట్టెలు కొట్టేవాడు ఆశ్చర్యపడి, ఎందుకు చూపను, నాతో రా అన్నా అని కంసాలిని పిలుచుకుపోయాడు. కంసాలితో పాటు అడవిలోకి వచ్చిన కట్టెలు కొట్టేవాడు అక్కడ ఒక చెట్టు కింద చిన్న చిన్న ముక్కలను చూసి, ఇదే అన్నా నా గొడ్డలిని తాకింది అన్నాడు. ఆ ముక్కను తీసి నాకు ఇవ్వు, అదేమిటో చూస్తాను అన్నాడు కంసాలి. కట్టెలు కొట్టేవాడు అలాగే తీసి ఇచ్చాడు. దాన్ని చూడగానే కంసాలి తన ముఖ కవలికలను దాచిపెట్టుకొని చెప్పాడు, దీన్ని మా ఇంటికి తీసుకెళ్తాను. ఇనుమును నువ్వు చేయడానికి శుభ్రపరచడానికి ఇది ఉపయోగపడుతుందేమో చూస్తాను. కంసాలి చాలా తెలివైనవాడు. గొడ్డలను చూడగానే అది బంగారుగా మారినట్లు అతడు గుర్తించాడు. తర్వాత ఆ ముక్కని తీసుకొని ఇంటికి వెళ్ళగానే దాని ఇనుప వస్తువులను తాకించాడు. తప్పకుండా అది పరుసవేదని ధృవపరుచుకున్నాడు. కంసాలికి సుడి తిరిగినట్లయింది. బంగారును అమ్మగా వచ్చిన డబ్బుతో మండు ప్రాంతంలో భూమి కొనుగోలు చేసి పెద్ద భవంతిని కట్టుకున్నాడు. దాంట్లో చాలామంది పనివాళ్లను, సేవకులను నియమించాడు. రోజు రోజుకు తన సంపద పలుకుబడి పెరుగుతూ వచ్చింది. త్వరలోనే అతడు మండు రాజు అయ్యాడు. మండు పొరుగున బుర్హంపూర్ అనే రాజ్యం ఉండేది. ఈ రెండు రాజ్యాలకు మధ్య నర్మదా నది ఉండేది.
మండూరాజు కుమార్తెను తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయవలసింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు చిత్రకారుల యుక్తి. పూర్వం జయ విజయులని ఇద్దరు చిత్రకారులు ఉండేవారు. వారు ప్రతిభావంతులు. వారు ఏ కొత్త మనిషినైనా సరే కొద్దిసేపు చూసి ఆ మనిషి రూపం చిత్రించగలిగేవారు. తాము చూడని మనిషిని సైతం వర్ణించగా విని ఎరిగిన వాళ్ళు పోల్చుకునేలా చిత్రించగలిగేవారు. వారు తమ అపూర్వ శక్తులను అనేక రాజస్థానాల్లో ప్రదర్శించి ఎన్నో బిరుదులు, బహుమానాలు పొందుతూ దేశాలు తిరుగుతూ ఉండేవారు. ఒకనాడు వారు మాధవవర్మ అనే రాజు యొక్క ఆస్థానానికి వచ్చి అక్కడ కూడా తన ప్రజ్ఞను ప్రదర్శించారు. మాధవవర్మ వారితో, మీరు ప్రతిభావంతులని నేను నమ్ముతున్నాను. అయితే మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను. అన్ని రకాల జ్ఞానం ఉంటే కూడా ఆత్మజ్ఞానం గొప్పదని పెద్దలు చెప్తారు. ఇది కళలలో కూడా నిజమేనని నా ఉద్దేశం. మీరు నిజంగా ప్రతిభావంతులే అయితే మీరు మీ చిత్తరువులని వేసి నాకు చూపించండి. అవి వాస్తవాన్ని పోలి ఉన్నట్లయితే నేను మీకు నిజంగా మంచి బహుమానం ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు. ఈ మాటలకు జయ విజయులు తెల్లబోయినట్లు కనపడ్డారు. మీరు తరచూ మీ ముఖాలను అద్దాలలో చూసుకుంటూనే ఉంటారు కదా, ఆ ముఖాలను చిత్రించడం మీకేమంత కష్టం? అలా కనిపించి వెళ్ళిపోయిన దాసి దాని చిత్తరువు అచ్చు గుద్దినట్లు వేశారే, అంతకన్నా ఇది కష్టమైన పని కాదు కదా అన్నాడు మాధవవర్మ. జయ విజయులు ఒకరినొకరు చూసుకున్నారు. ఒకరి ముఖాలొకరు పరీక్షించుకున్నారు. వాళ్ళు కళ్ళు ఏమో మాట. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు సరికొత్త శ్లోకం. రాజుల సేవ కత్తి మీద సాము వంటిది. కాళిదాసును ప్రాణంతో సమానంగా చూసుకునే భోజరాజుకు కూడా కాళిదాసుపై ఏదో ఆగ్రహం కలిగింది. అకారణంగా కాళిదాసును దారానగరం విడిచిపోయాడు. కాళిదాసు వెళ్ళిపోయిన అనంతరం భోజరాజు పండిత పరిషత్తులో ఒక రకమైన ఆరాజం ఏర్పడింది. ఆ పండితులలో ముగ్గురు చురుకైన వాళ్ళు చేరారు. వారిలో ఒకడు ఏకసంధాగ్రాహి, అంటే ఏదైనా ఒకసారి వింటే పట్టేయగలవాడు. రెండోవాడు ద్విసంధాగ్రాహి, అంటే రెండుసార్లు వింటే పట్టేస్తాడు. మూడోవాడు మాత్రం త్రిసంధాగ్రాహి. ఎవరైనా ఊరు పేరు లేని కవులు ఒక కొత్త శ్లోకం చదివితే భోజరాజు వారికి 1,00,000 పారితోషికం ఇచ్చి పంపుతూ ఉండేవాడు. కానీ ఈ ముగ్గురు చేరిన తర్వాత ఈ ఆచారానికి విఘాతం కలిగింది. ఎందుకంటే ఎవరైనా వచ్చి సభలో శ్లోకం చదివితే ఏకసంధాగ్రాహి లేచి ఇది నేను విన్న శ్లోకమే అని తాను కూడా దానిని చదివేసేవాడు. అప్పటికే 2 సార్లు విని ఉన్న ద్విసంధాగ్రాహి ఇది పాత శ్లోకమే అని తాను కూడా చదివేసేవాడు. అతడి వెనుకగా త్రిసంధాగ్రాహి చదివేసేవాడు. అది పాత శ్లోకమేనని భోజరాజుకు నమ్మకం కుదిరేది. కొత్తగా వచ్చిన వాడు అవమానం పొంది వెళ్ళిపోయేవాడు. ఈ విధంగా అనేక మంది పండితులు భోజరాజు దగ్గర శ్లోకాలు చదివి బహుమానానికి బదులు పరాభవం పొంది తిరిగి వెళ్ళిపోయేవారు. ఇలా వచ్చి వెళ్ళిపోయిన వారిలో ఒకడు దూరదేశంలో ఉన్న కాళిదాసుకు తటస్థపడ్డాడు. పండితుడి అనుభవం అంతా విని కాళిదాసు చాలా చింతించాడు. తాను అక్కడి నుంచి వచ్చిన తర్వాత భోజరాజు ఆస్థానం ఎలా మారిపోయింది కాళిదాసుకు చాలా స్పష్టంగా అర్థమైంది. భోజరాజుకు అతని పండితులకు తగిన శాస్తి చేద్దామని కాళిదాసు నిశ్చయించుకొని ఒక శ్లోకం రచించి పండితుడికి ఇచ్చాడు. ఈ శ్లోకం తీసుకుపోయి భోజరాజు ఆస్థానంలో చదవండి, మీకు పారితోషికం తప్పక లభిస్తుంది అన్నాడు. పండితుడు ఆ శ్లోకం తీసుకొని దారనగరం చేరి భోజరాజు ఆస్థానానికి వెళ్ళాడు. మహారాజా, కొత్త శ్లోకం రచించాను, విని తగిన పారితోషికం ఇప్పించండి అన్నాడు. పండితుడు భోజరాజు శ్లోకం చదవమని చెప్పాడు. పండితుడు శ్లోకం ఈ విధంగా చదువుతున్నాడు. స్వస్తి స్త్రీ భోజరాజ త్రిభువనవదితో ధార్మికస్తే పితా భూ తిత్పాతే వైగృహీత నవనైత తిమిత రత్నకోటియమాదీన తా మేధి ఇతి రాజన్ సకల బుధ జైనై హరితే సత్యమేవ జన్నోవతే జానంతి తే తన్మకృతి మదవా దేహి లక్ష్యంతో మే. శ్రీ భోజరాజుకు స్వస్తి. ధార్మికుడని 3 లోకాల ప్రసిద్ధిగాంచిన మీ తండ్రి గారు 99 కోట్ల రత్నాలు నావి తీసుకున్నాడు. వాటిని నాకు ఇప్పించండి. ఈ మాట నిజమని పండితులందరూ ఎరుగురు. ఒకవేళ వారు ఎరగని పక్షంలో నా ఈ శ్లోకానికి
అధమం లక్ష ఇరాయిప్పించు అని అర్థం. ఈ శ్లోకం వినగానే ఏకసంధాగ్రాహి మొదలైన వాళ్ళు పెద్ద చిక్కుల్లో పడ్డారు. ఈ శ్లోకం ఇది